హాయ్ హలో వెల్కమ్ టు కరెంట్ న్యూస్. జనసేన పార్టీ చాలామంది నాయకులను తయారు చేసింది. అలాంటి ఒక నాయకురాలే మనతో పాటు ఉన్నారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వీరవాసరంలో ఎంపీటీసీగా గెలిచినటువంటి జనసేన వీర మహిళ ఉల్లిపల్లి విజయలక్ష్మి గారు మనతో పాటు ఉన్నారు. ఆవిడని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. మేడం నమస్తే. నమస్తే అండి. మేడం, ఎంపీటీసీగా గెలిచి దాదాపు 5 ఏళ్ళు దాటిపోయినట్టుంది. లేదు సార్, అంటే ఈ సెప్టెంబర్ వరకు మాకు పీరియడ్ ఉంది. ఓకే ఓకే, అంటే ఇప్పటికీ ఎంపీటీసీ. ఎలా అనిపించింది మేడం అప్పుడు గెలిచేటువంటి ఆ ఎలక్షన్స్ లో పోటీ చేసినప్పుడు? మీ ఆలోచనలు ఏంటి, అక్కడ ఉండేటువంటి పరిస్థితులు ఏంటి? యాక్చువల్లీ మేము 2020లో నామినేషన్ వేయడానికి రెడీ అయ్యాము, వేసాం కూడా. అయితే ఆ టైంకి జగన్ పరిపాలన ఉంది, మీకు అందరికీ తెలుసు. స్టేట్ లో ఆయన గెలిచిన వెంటనే ఆయన ప్రతాపం ఎలా ఉందని చూపించి లోకల్ బాడీ ఎలక్షన్స్ లో నామినేషన్ వేయడానికి కూడా బయటికి రాలేని పరిస్థితి. అటువంటి పరిస్థితి మేము ఎవరం కూడా నామినేషన్ వేద్దామని బయటికి వెళ్తే మా మండలంలో కూడా కొన్ని అరాచకాలు జరిగాయి, వీరవాసరం మండలంలో. కానీ అప్పటికే మా జిల్లా అధ్యక్షులు చిన్నబాబు గారు, కొట్టికెల్పూడి గోవిందరావు గారు, టీడీపీతో మనం కలిసి ప్రయాణం చేద్దాం, ఈ పరిపాలన అంతం చేయాలంటే మనం కలిసి ఉండాలి అని చెప్పారు. అలాగే మేము టీడీపీ అండ్ జనసేన కలిసి మాట్లాడుకొని టీడీపీ వాళ్ళకు 10, మా వీరవాసరం మండలం వచ్చేసరికి 19 టీసీలు అండి, ఎంపీటీసీ అండ్ ఒక జెడ్పీటీసీ. అయితే వాళ్ళు 10 చోట్ల నామినేషన్ వేస్తామన్నారు, మేము 8 చోట్ల నామినేషన్ వేసాము. అలా కొన్ని చోట్ల అయితే చాలా కొన్ని గ్రామాల్లో చాలా మంది బెదిరించారనమాట. మీరు బయటకు వచ్చి నామినేషన్ వేస్తే మీరు రేపొద్దున ఎలా తిరుగుతారో మేము కూడా చూస్తామన్నా కూడా ఎవరం కూడా భయపడలేదు. ఇందులో జరిగింది అది పంచాయతీ ఎలక్షన్ లో ఒకసారి మచ్చిపూరిలో జరిగింది. మాది ఏదైతే మీ ఎంపీటీసీ తర్వాత జరిగినాయి మేడం? లేదు సార్, ముందే జరిగినాయి. ఎలక్షన్ అయితే పంచాయతీ ఎలక్షన్ అయితే ముందే జరిగింది. వాళ్ళ రిజల్ట్ కూడా వెంటనే, అంటే మార్నింగ్ ఎలక్షన్ జరిగిన తర్వాత వాళ్ళది నైట్ కౌంటింగ్ అయిపోతుంది కదా, రిజల్ట్ అయితే వచ్చింది. కానీ వాళ్ళు ఏప్రిల్లో ప్రమాణ స్వీకారాలు చేసిన తరువాత ఏదైతే మనం విజయ ర్యాలీ ఉత్సవం జరుపుకుంటామో ఆ టైంలో మచ్చిపూర్లో బాగా గొడవలు జరిగి ఇళ్ల మీద దాడులు చేయడం, డైరెక్ట్ గ్రంథి శ్రీని గారు కూడా ఆ గొడవలకి డైరెక్ట్ గా ఆయన ఇన్వాల్వ్ అవ్వడం, అదంతా జరిగింది. చాలా గొడవ జరిగింది. అందుకే మాకు అక్కడ మ్యాప్ లో వీరవాసరం అంటే ఒక ప్రత్యేక గుర్తింపు ఇప్పటికీ కూడా ఉంటది. ఏదో చెక్కలో మేకలు కొట్టేసి నిజమండి. అది ఒక పాపం బాగా లేబర్ ఆవిడ ఎలా ఏంటి ఎలక్షన్ లో పోటీ చేసి మెంబర్ గా గెలిస్తే ఆవిడ ఇల్లు కూల్చేయడం, బూతులు తిట్టడం, అది క్యాస్ట్ పెట్టి, అదంతా ఎంత దారుణం అండి. వాళ్ళకి జనసేన వాళ్ళం అంతా కలిపి చందాలు వేసుకొని ఇల్లు కట్టివ్వడం కూడా జరిగింది. వాళ్ళకి ఇల్లు కట్టివ్వడం జరిగింది. అంటే చాలా అక్కడ ఇప్పటికీ నేను చాలా సందర్భాల్లో మాట్లాడుతూ ఉంటాను ఆ మాట. అప్పటికి నుంచి నాకు మైండ్ లో అలా ఉండిపోయింది. ఇలా మేకులు కొట్టి తలలో దింపేశారు, కొట్టారు అంట, వాళ్ళని గాయపరిచారంట. యాక్చువల్లీ విజయ ర్యాలీ ఉత్సవం అన్నది జరుపుకుంటామని మనం ముందు చెప్తాం కదా సార్. వాళ్ళు ఏదో చెప్పారు కానీ అప్పటికి కూడా చాలా స్లో. మచ్చిపూరి అంటే ఎస్సీ శాంతి ప్రియ గారు సర్పంచ్ గా గెలిచారు, ఆవిడకే స్టేట్ కార్యదర్శి కూడా ఇచ్చారు పవన్ కళ్యాణ్ గారు. వాళ్ళు చేసుకుంటుంటే వీళ్ళు చూడలేక వాళ్ళు వెంటనే ఫస్ట్ వైసీపీ వాళ్ళే దాడికి దిగారు. ఇంకా రాళ్లతో కొట్టుకోవడం, కర్రలతో కొట్టుకోవడం, అదేదో పెద్ద సినిమాలో జరిగిన స్టంట్ లానే వాళ్ళు సృష్టించారు. ఎలక్షన్ అంటే నామినేషన్ వేయనప్పుడు మాత్రం చాలా మంది బెదిరించారు సార్, కానీ మేము ఎక్కడ కూడా ఎవరం తగ్గలేదు. ఇంకో విషయం ఏంటంటే ఇందులో జనసేనలో 8 మెంబర్స్ మేము గెలిచాం, అందులో 5 మెంబర్స్ లేడీస్, 2 ఇద్దరు వచ్చేసి ఎస్సీ లేడీస్, ఇద్దరు వచ్చి ఎస్సీ జెంట్స్, ఇద్దరు వచ్చేసి ఓసీ జెంటార్ లేడీ, అండ్ నేను వచ్చి బీసీ లేడీ. రిజర్వేషన్ ప్రకారం మేము 8 మంది కూడా స్టిల్ మేము డెఫినెట్లీ మేము పోటీ చేస్తామని దిగాము. అయితే ఎలక్షన్ రోజున అయితే అంత బీభత్సం అయితే ఏం లేదు. నామినేషన్ వరకు వేయడం, తర్వాత బెదిరించడం, అదంతా జరిగింది. మాది ఎలక్షన్ జరిగినా కూడా ఒక 6 months రిజల్ట్ పోస్ట్ పోన్ చేయడం వల్ల మాకు సెప్టెంబర్ వరకు ఉంది. లేదంటే మాది కూడా ఈ మంత్ తో కంప్లీట్ అయిపోవాలి. నేను చాలా గర్వంగా ఎందుకు చెప్తానంటే స్టేట్ వైడ్ వీరవాసరం మండలంలో మేము 8 మంది ఎంపీటీసీలు వేసాం, ఒక జడ్పీటీసీ నామినేషన్ వేసారు. మేము 9 మంది కూడా గెలిచేసాం. అందులో 20-30 ఓట్లతో కాదు, 20-30 ఓట్లతో కాదు, నేను వచ్చి 400 ఓట్లు. అందరం కూడా
ఓకే, 300 above. 400 ఓట్లు అంటే మాటలు కదా మేడం. అందరం కూడా 300 above తో గెలిచాను. నేను దానికి చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను, గర్వంగా ఫీల్ అవుతాను. ఎంత నమ్మకం లేకపోతే ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు ఓడిపోయారు. చూసాం, మనం 19లో ఓడిపోయాం, మేము 21లో మాది ఎలక్షన్. ఆయన ఓడిపోయినా కూడా భీమవరం కాన్స్టిట్యున్సీలో లోకల్ బాడీ ఎలక్షన్ లో మేము ఇంత మెజారిటీతో ఏదో 10 ఓట్లు 20 ఓట్లు అయితే నేను గర్వంగా చాలా మంది చెప్పను. ఏమంటున్నారు, ఆయన దళిత వ్యతిరేకనో ఇంకొకటనో అప్పట్లో మాట్లాడారు. అన్ని కూడా మీరు చెప్పిన లిస్ట్ అంతా కూడా ఇప్పుడు దళితులు గెలిచినటువంటి పరిస్థితి కనిపించింది, అదే బీసీలు కదా గెలిచినటువంటి పరిస్థితి కనిపించింది. అదే కదా సార్. మరి ఇంకా అసలు ఆయన కానీ ఎలా మా ఓడిపోయారు? వీరవాసరం పంచాయతీ కూడా ఆల్మోస్ట్ మేము విన్ అయిపోయినట్టు అనుకున్నాం. ఎందుకంటే ఒక 21 ఓట్స్ తోనే మా సర్పంచ్ ఇది అవ్వడం జరిగింది. చాలా లావింగ్స్ అయ్యి జరిగి మేము ఏది కూడా ఎక్స్పెక్ట్ ఆవిడైతే మేము ఇంకా జనసేన సర్పంచ్ గెలిచారని మేము చెప్పుకుంటాం. అంత ఈక్వల్ గా వెళ్ళిపోయాం మేము. అంటే మీకు పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఏమైనా ఉందా మేడం అంతకు ముందు? అంత అగ్రెసివ్ గా అంత ధైర్యంగా పోటీ చేయడానికి? నేను 2006లోనే ఎంపీటీసీగా పోటీ చేశాను సార్. తెలుగుదేశం నుండి నేను ఎంపీటీసీగా పోటీ చేశాను. అప్పుడు మాది వీరవాసరం మండలం పాలకొల్ కాన్స్టిట్యున్సీలో ఉండే. డాక్టర్ బాబ్జీ గారు అప్పుడు కూడా స్టేట్ వైడ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ ఉంది గవర్నమెంట్, కానీ పాలకొల్లు మాత్రం కాంగ్రెస్ పార్టీ ఉంది. డాక్టర్ బాబ్జీ గారు టీడీపీ నుండి గెలిచారు. మా కాన్స్టిట్యున్సీ మా మండలం అందులో ఉండేది. నేను అప్పుడే 2006లో టీడీపీ నుండి ఎంపీటీసీగా నామినేషన్ వేసాను. నేను అప్పుడు కూడా గెలిచాను. స్టిల్ అప్పటి నుండి కూడా నేను రాజకీయంలోనే ఉన్నాను. టీడీపీలోని 19 ఎలక్షన్ కళ్యాణ్ గారు భీమవరంలో పోటీ చేసినప్పటికి కూడా నేను ఇప్పుడు ప్రెసెంట్ అంజిబాబు గారు ఆయనకి నేను వర్క్ చేయడం జరిగింది. టీడీపీకే వర్క్ చేయడం జరిగింది. ఒక మిస్టరీ మేడం, భీమవరం అంటే పవన్ కళ్యాణ్ గారు అప్పటి వరకు గెలిచారు 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 అని చెప్పిన ఛానల్స్ గానీ అన్ని కూడా లాస్ట్ మూమెంట్ లో ఎందుకు ఓడిపోయారు, ఎలా ఓడిపోయారు? అది ఓటమని కూడా మనం అనుకోకూడదు సార్. ఇక్కడ ట్రయాంగిల్ పోటీ వచ్చింది భీమవరం వచ్చేసరికి. ఒకటి అంజిబాబు గారు టీడీపీలో ఒక సౌమ్యులు, అతను పార్టీలకు అతీతంగా పనిచేసే వ్యక్తి. సో అతని మీద మనకి మంచి ఒపీనియన్, గుడ్ ఒపీనియన్ ఉంది. అండ్ ఇంకా గంధి శ్రీనివాస్ గారి గురించి చెప్పాలి అంటే ఆయన కూడా కౌన్సిలర్ గా పోటీ చేయడం, బ్యాంక్ పోటీ చేయడం, ఆయనకి కూడా పొలిటికల్ వాళ్ళ నాన్నగారి నుండి ఆయనకి పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉంది. ఆయన వన్స్ ఎమ్మెల్యే చేశారు. అండ్ పవన్ కళ్యాణ్ గారు కూడా లాస్ట్ మినిటే ఆయన నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇదే జన సైనికులు, నేను ఈ రోజుకి చెప్తాను, భీమవరం గడ్డ అంటే జనసేన అడ్డ అంతే, అది ఎప్పటికీ కూడా. మేము కూటమిని, నేనైతే కూటమిని అవమానించట్లేదు, నేను కూటమిని ఎప్పుడు గౌరవిస్తాను. ఎందుకంటే నేను టీడీపీలోని నా జర్నీ 16 సంవత్సరాలు నా జర్నీ టీడీపీ నుండే ఉంది. సో నేను కూటమిని ఎప్పుడు గౌరవిస్తాను. కానీ భీమవరంలో కష్టపడింది ఎవరన్నా ఉన్నారు అంటే ఆ రోజు రోడ్లు ఎక్కడం కానివ్వండి, చిన్నబాబు గారిని అరెస్ట్ చేయడానికి వచ్చినప్పుడు కానివ్వండి, మామూలుగా ఏం గొడవలు జరిగినా కూడా ఎవ్వరం కూడా భయపడకుండా కేసులు పెడతారో కొడతారో మా బిజినెస్లు పాడు చేస్తారో ఇవేమీ ఆలోచించలేదు. అందరం కూడా స్టిల్ రోడ్ ఎక్కి మేము పోరాటాలు చేసిన వాళ్ళమే. అది కూడా ఎవరిని, అక్కడ పవన్ కళ్యాణ్ గారిని చూసుకొని మాత్రమే మేము ఇవన్నీ చేసాం. అంటే ఇప్పుడు ఏమన్నా ఫీల్ అయినటువంటి సందర్భం ఉందా మేడం? 2000 మొన్న ఎలక్షన్స్ లో ఆయన ఇక్కడ పోటీ చేయట్లేదు, అటు పిఠాపురం వెళ్ళిపోతున్నారు అని ఏమన్నా అనవసరంగా మనం ఇప్పుడు, ఎందుకంటే పిఠాపురం చూస్తుంటే దేశం మొత్తంలో మారుమోగిపోతుంది, అనవసరంగా మనం వదిలేసుకున్నామే అని ఏమన్నా ఫీల్ అయ్యారు? తర్వాత ఏంటంటే సార్, మేము నిజంగా కూడా కళ్యాణ్ గారు పోటీ చేస్తారని మేము 1.5 ఇయర్ నుండి కూడా ఒక సిస్టమేటిక్ గా మేము వర్క్ చేయడం జరిగింది. సో లాస్ట్ మినిట్ లో వాళ్ళ ఈక్వేషన్స్ వాళ్ళకు ఉంటాయి సార్. నేను కూడా వెళ్ళాను మంగళగిరి పార్టీ ఆఫీస్కి వెళ్ళి, చంద్రబాబు గారు అండ్ అంజిబాబు గారు అందరం కూడా కొంతమంది వెళ్ళి అడిగినప్పుడు సార్ ఒక్కటే చెప్పారు, నేను చెప్పింది మీరు వినండి, నేను ఏ వ్యక్తిని అయితే సూచిస్తున్నానో అతనిలో నన్ను చూసుకోండి అని చెప్పారు. మేము 100% కూడా ఈ భీమవరం పవన్ కళ్యాణ్ గారు పోటీ చేశారని మేము అనుకుంటాం. ఆయన కూడా ఇప్పుడు కూడా ఎన్నిసార్లు 2-3 సార్లు చెప్పారు, నేను భీమవరంలో పోటీ చేయలేదని నేను వదిలేశానని అనుకోవద్దు, నాకు పిఠాపురంతో సమానంగా భీమవరం కూడా అది నాదే అని ఆయన చెప్తారు. ఇంకా మేము ఫీల్ అవడానికి ఏం లేదు. ఆయన స్థానంలో అంజిబాబు గారు కూడా మా కాన్స్టిట్యున్సీని అన్ని రకాలుగా, ఆయనకి రైతాంగం గురించి పూర్తి అవగాహన ఉంది. మన భీమవరంలో బ్రిడ్జెస్ ఉన్నాయి, వాటికి అప్రోచ్ బ్రిడ్జెస్ కట్టడం కానివ్వండి, ఆయన ఎప్పుడు కూడా అసెంబ్లీలో అయ్యే మాట్లాడుతూ ఉంటారు. అండ్ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఎన్ఆర్జీఎస్ నిధులు తీసుకొచ్చారు, పల్లెల్లో కూడా మనం చూస్తా ఉన్నాం ఎంత అభివృద్ధి చెందామన్నది. ఇంకేమైనా కొన్ని ఉన్నాయి కూడా మనం చెప్పారు ఎమ్మెల్యే గారు, పవన్ కళ్యాణ్ గారు మనకి
ఖచ్చితంగా ఎక్కువ ఫండ్ ఇస్తా అన్నారు, ఈసారితో మనం అన్ని అంటే చేయొచ్చు అని చెప్పారు. ఆయన చాలా సంవత్సరాలు టీడీపీ నుంచి వచ్చారు. ఉమ్. ఆ ఫుల్ఫిల్ గా ఏమన్నా హ్యాపీగానే ఉన్నారు మేడం అక్కడ జన సైనికులతో రిలేషన్షిప్ కానీ ఇవన్నీ కానీ? అంజబాబు గారు ఇప్పుడు ఎమ్మెల్యేగా గెలిచిన అంతకు ముందు కానీ ఇప్పుడు గానీ? సార్ ఇప్పుడు మనకి 2 బిడ్డలు ఉన్నప్పుడు మనం వండిన దాన్ని సమానంగా పెట్టడానికి చూస్తాం. ఒక బిడ్డకి ఆకలి ఎక్కువ ఉండొచ్చు, ఒక బిడ్డకి తక్కువ ఆకలి ఉండొచ్చు. ఉమ్, క్యాడర్ అంతా ఏమనుకుంటారంటే ఆయన టీడీపీ నుండి పనిచేశారు కాబట్టి ఆ టీడీపీతో ఎక్కువ అసోసియేషన్ ఉంటది, ఉమ్, మనం ఎవరో ఆయనకి తెలియదు, ఉమ్, సో మనతో ఆయన కలవలేకపోతున్నారు అనుకుంటున్నారు. కానీ అంజిబాబు గారి మనస్తత్వం ఏంటంటే సార్, ఆయన కొంచెం నెమ్మదిగా ఉంటారు, కానీ వన్స్ ఒక వ్యక్తిని చూశారు అంటే ఆ వ్యక్తి అతను అలా గుర్తుంటారు. ఓకే. పైకి వచ్చి భుజం మీద చెయ్యేసి అమ్మ విజయలక్ష్మి నువ్వు ఎలా ఉన్నావు అని అడగకపోవచ్చు, కానీ అక్కడ విజయలక్ష్మి ఏంటి, తన వర్క్ ఎలా చేస్తుంది, తనకేం కావాలన్నది అతనికి తెలుసు. అసంతృప్తి అయితే ఉంది సార్, అనుకుంటాం కదా. ఇప్పుడు నేను గమ్మున వెళ్తే మీరు నన్ను రిసీవ్ చేసుకోలేదు, ఇప్పుడు నేను లోన్కి వచ్చినప్పుడు నేను ఏమనుకుంటాను, అయ్యో నన్ను వీళ్ళు రిసీవ్ చేసుకోవట్లేదు, నా వాల్యూ వీళ్ళకి తెలియట్లేదే, నేనేం చెయ్యాలి అనేసి నేను బాధపడిపోతాను. ఆ అసంతృప్తి అయితే ఉంది. బట్ ఈ జర్నీలో అంజిబాబు గారు కూడా కొంచెం యాక్టివ్ గా ఉంటే ఇదంతా సెపరేట్ అయిపోతుంది, నో ప్రాబ్లం. నెక్స్ట్ మళ్ళీ కూడా జనసేన అంటారా? డెఫినెట్లీ ఇంకా భీమవరం అంటే జనసేన అని మేము అనుకుంటాము. కానీ పవన్ కళ్యాణ్ గారు ఏం ఆలోచించి ఆయన ఏం నిర్ణయం తీసుకున్నా మేము 100% ఆయన ఏది చెప్తే దానికే కట్టుబడి ఉంటాం. అంటే ఒక లీడర్ ని ఆల్రెడీ ఇప్పటికైతే అపోజిషన్ లేదు, లేదు భీమవరం టీడీపీ వర్గం నుంచి ఇప్పుడు బలమైన లీడర్ లేరు, అంజబాబు గారు ఇటు వచ్చారు, జనసేన నుంచి ఆయనే, అంటే ఎటు పక్క నుంచి లేదు, ఓన్లీ అక్కడ ఉండేది ఒక జనసేన. నెక్స్ట్ మేము ఏమనుకుంటా అంటే జనసేన నుండి మా చిన్నబాబు గారు పోటీ చేస్తారు నెక్స్ట్ ఎమ్మెల్యే గాని మేము అందరం అని అనుకుంటున్నాం. ఓకే ఓకే. ఎందుకంటే పాపం ఆయన కూడా చాలా సంవత్సరాలు చేస్తున్నారు కదా, మున్సిపల్ చైర్మన్ గా చేశారు. 5 సంవత్సరాలు పోరాటాల్లో మాకు వెన్నుదన్నుగా నిలబడింది ఎవరంటే ఆయనే, చిన్నబాబు కొట్కలబోడి గోవిందరావు గారే మాకు వెన్నుదన్నుగా నిలబడ్డారు. ఇటు మా మండలంలో ఏమైనా సమస్య వచ్చినా, అక్కడ భీమవరంలో ఏమైనా సమస్య వచ్చినా అటు ఇటు కూడా ఆయనే మమ్మల్ని కాసుకునింది. జిల్లా మొత్తంలో కూడా ఇప్పుడు ఆయన బలంగా చూసుకుంటారు. అంటే ఇప్పుడు జనసేన పార్టీకి సంబంధించి అధికారంలోకి వచ్చిన తర్వాత ఎలా ఉంది, రాకముందు ఎలా ఉంది? జనసేన అధికారంలోకి వచ్చాక ఎలా ఉంది ఏంటి డిఫరెన్స్ ఏమన్నా కనిపిస్తుంది? ఇప్పుడు జగన్ పరిపాలన చూసుకుందాం. భీమవరం కాన్స్టిట్యున్సీలో గంధి శ్రీని గారు గెలిచారు, అక్కడ మున్సిపాలిటీ లేదు సార్, మనం చూసాం. చిన్నబాబు గారి తర్వాత ఇప్పటికీ మున్సిపాలిటీ లేదు. సో అక్కడ అంతా ప్రత్యేక అధికారులది, స్పెషల్ ఆఫీసర్స్ దే నడుస్తుంది. ఇక్కడ వీరవాసరం వచ్చేసరికి మా మండలం పూర్తి వ్యతిరేకం. ఏంటి, టీడీపీ జనసేన ఇప్పుడున్న కూటమి మండలం మేము చేజిక్కించుకున్నాం. సో ఫండ్ వాళ్ళు ఇచ్చినా కూడా ఇక్కడ నిర్ణయాలు తీసుకోవాల్సింది మేము తీసుకోవాలి. మా ఎంపీపీ గారు నిర్ణయాలు తీసుకొని పని చేయాలి. అండ్ సర్పంచ్ వీరవాసరంలో చూస్తే, వీరవాసరం మండలంలో కూడా సర్పంచ్లు ఎక్కువ వాళ్లే ఉన్నారు. ఈ జగన్ పరిపాలన ఇది ప్రభుత్వం ఉన్న 3 సంవత్సరాల్లో మండల పరిషత్ నుండి ఒక 10 రూపాయలు ఖర్చు పెట్టుకోవాలంటే మేము ఎంతో కష్టపడాల్సిన పరిస్థితి అన్నమాట. మా మండల పరిషత్కు వచ్చిన నిధులు కూడా పంచాయతీ ద్వారా జగన్ చేయించినట్లే మేము చూపించాలి అని చెప్పి సర్పంచ్లు మాకు వర్క్ ఆర్డర్ కూడా ఇచ్చింది లేదు. మేము గెలవక ముందు, అదే మేము గెలిచింది మన కూటమి ప్రభుత్వం రాకముందు, నేను ఒక 10 రూపాయలు కూడా వర్క్ చేసుకోలేకపోయాను మండల పరిషత్ నుండి. గెలిచి కూడా నేను ఏం చేయలేకపోయాను, ఎందుకంటే సర్పంచ్ అక్కడ సహకరించట్లేదు, వర్క్ ఆర్డర్స్ ఇవ్వట్లేదు. ఏమంటే నేనే చేసేస్తాను పంచాయతీ నుండి అంటున్నారు. అలా కాదు మేడం, మండల పరిషత్ నుండి కూడా మనం కొంచెం తెచ్చుకుందాం, మీకు ఏదో కొంచెం సాయం అవుతుంది అని చెప్పిన నేనున్నంత వరకు నేనే చేస్తానని ఆవిడ చెప్పేవారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము వర్కులు చేసుకుంటాము, మా మండల పరిషత్ నుండి మేము నిధులు తెచ్చుకొని మేము చేసుకుంటామంటే కొంచెం వాళ్ళు ఒప్పుకుంటున్నారు, చేయించుకోవడానికి అయితే అవకాశం ఉంది. రాకముందు వరకు అయితే మేము ఏ పని చేయడానికి లేదు అసలు. ఇప్పుడు మేము కొంచెం గర్వంగానే తిరగగలుగుతున్నాం మా టీసీలో, ఎందుకంటే రోడ్లు వేయగలుగుతున్నాం, మంచినీటి సమస్యలు తగ్గుతున్నాయి. అండ్ ఇంకా ఏమైనా ఎలక్ట్రిసిటీ అవి ఏమన్నా ఉంటే మేము ఎమ్మెల్యే గారితో చెప్పి మేము చేయించుకోగలుగుతున్నాం. అంటే ఇప్పుడు జనసేన పార్టీ పరిస్థితి రాష్ట్రం మొత్తం మీదుగా చూసుకుంటే ఇప్పుడు సాధిక ఇప్పుడు జరిగే ఉద్యమానికి సంబంధించి ఎలా ఉంది, ఎలా నడుస్తుంది మేడం? నిజంగా బయట టాక్ ఏంటంటే అందరికి అసంతృప్తి ఉంది, వీళ్ళు ఆశించిన స్థాయిలో మెంబర్షిప్స్ అవ్వట్లేదు అని అనుకుంటున్నారు. కానీ
లాస్ట్ టైం అయినప్పుడు 12 లక్షలు చేశారు సార్. అవును స్టిల్ నిన్నటికి మనం 13 లక్షలు అయిపోయింది. అవును అంటే పెరిగింది. అనుకున్నారు ఆ 12 లక్షలు రీచ్ అవ్వడం కష్టమేమో అని, కానీ దాన్ని మనం క్రాస్ చేసాం. ఇంకొక 2 days ఉంది. మ్యాక్స్ వాళ్ళు అనుకున్న ఫిగర్ కి రీచ్ అవ్వలేకపోయినా మ్యాక్స్ బోర్డర్ వరకు అయితే తీసుకెళ్తాం. ఓకే అందరూ కూడా సాధకులని, ఇప్పుడు మొన్నటి వరకు అయితే వాలంటరీ అన్నారు, ఇప్పుడు సాధక్ అని చెప్పి సార్ ఒక నేమ్ ఇచ్చారు. అది వాట్ అబౌట్ ఏదైనా కానివ్వండి, కానీ మేము మెంబర్షిప్ చేయడానికి సిద్ధపడ్డాము అంటే 100% దాని మీదే శ్రద్ధ పెట్టి చేయడం అయితే జరుగుతుంది. ఓకే అంటే 2006 నుంచి రాజకీయాల్లో ఉన్నారంటున్నారు. అప్పుడు ఎంపీటీసీగా పోటీ చేశారు రెండోసారి. అంటే దాదాపు 10 సంవత్సరాలు మీరు కేవలం ఎంపీటీసీగానే పనిచేశారు. అవును సార్. అంత రాజకీయ అనుభవం ఉన్నటువంటి మీకు ఎందుకని పూర్తి స్థాయిలో ఇంకా మంచి పొజిషన్ జనసేన నుంచి రాలేకపోతున్నారు? సార్ ఇప్పుడు జనసేన గవర్నమెంట్ మనం కూటమిలో గెలిచి ఒక 2 years అయింది. నేను ఒక లీడర్ గా ఈ స్థాయిలో ఈ గుర్తింపు వచ్చిందంటే నాకు ఇది జనసేన నుండి. ఈ రోజు మీ దాకా వచ్చి నేను ఇంటర్వ్యూ ఇవ్వగలుగుతున్నానంటే కూడా నాకు ఇదంతా ఇచ్చింది జనసేన పార్టీ. నేను ఇంకా మీకు ఇంకా ఎక్కువ పదవి ఇవ్వలేదు అంటే ఈ ఎంపీటీసీ అన్నది కూడా తక్కువ కాదు కదా సార్. ఏమో నెక్స్ట్ మేబీ తర్వాత ఏమైనా ఇస్తారేమో. ఇప్పుడు వాళ్ళు కూడా చూసుకుంటారు, అందరినీ సాటిస్ఫై చేయడం కుదరదు. ఇవ్వాల్సిన గుర్తింపు సరిగ్గా ఇవ్వలేదు. నేనైతే అలా ఏమో అనుకోవట్లేదు సార్. ఇవ్వాల్సిన గుర్తింపు ఇవ్వలేదని నాకు నా కాన్స్టిట్యున్సీలో నేనేంటన్నది నాకు ఒక ఐడెంటిఫికేషన్ ఉంది. నన్ను అందరూ గుర్తించారు ఎంపీటీసీకి. ఇంకా పార్టీ పదవి ఇవ్వలేదు అంటే నేను అలా ఏం అనుకోవట్లేదు. నేను చేసిన వర్క్ వాళ్ళు గుర్తిస్తే డెఫినెట్లీ వాళ్ళే ఇస్తారు, పిలిచిస్తారు. బయటకు వస్తున్నారు కన్నా రజనీ గారు లాంటి వాళ్ళు కావచ్చు, కొంతమంది నాయకులు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు పట్టించుకోవట్లేదు. ఇవే ఏమనిపిస్తుంది మేడం అలా బయటకు వచ్చినప్పుడు? సార్ ఇప్పుడు నేను 4 డిబేట్లకి వెళ్ళిపోయి నేనే గొప్ప అనేసుకొని ఆ కూటమి అదే ప్రభుత్వం వచ్చిన వెంటనే నన్ను పిలిచేసి ఇచ్చేయాలంటే ఎంతవరకు సార్? ఇప్పుడు మనం కూటమిలో వెళ్తున్నాం, ఇక్కడ మనకి ఒక షేరింగ్ ఉంది. ఒకటే ప్రభుత్వం అనుకోండి సార్, ఇప్పుడు 10 మందికి కూడా మన పార్టీ వాళ్ళకే ఇస్తాము. ఇప్పుడు మరి కూటమిలో ఉన్నప్పుడు టీడీపీ వాళ్ళు 5 తీసుకోవాలి, మనం 4 తీసుకోవాలి, బీజేపీ వాళ్ళు 1 తీసుకోవాలి. ఇప్పుడు టీడీపీ ఇంకా ఎక్కువ ఉంది కాబట్టి వాళ్ళు 7 తీసుకుంటారు, మనకు 3 ఇస్తారు. అందులో మనం బీజేపీకి 1 ఇవ్వాలి. వెంటనే వచ్చేయాలంటే అది ఎంత సాధ్యం? మనం ఒకసారి ఆలోచించాలి. డెఫినెట్లీ నేనైతే ఓపిక పడతాను. పార్టీ పదవి కావచ్చు, లేదంటే ఇంకా మంచిగా పోటీ చేయాలనేటువంటి ఆలోచన, అంటే రాజకీయ అనుభవం ఉంది, ఎంత ఎక్స్పీరియన్స్ ఉంది, 2 సార్లు ఎంపీటీసీగా గెలిచారంటే అంత ఈజీ ఏం కాదు. సో ఇంత అవకాశం ఉన్నప్పుడు కూడా మీకు ఇంకా రాలేదు అనేటువంటి అసంతృప్తి అయితే ఏం లేదు? నాకైతే అసంతృప్తి అయితే ఏం లేదు సార్. నేను ఎంపీటీసీగా చేస్తున్నాను, నా వరకు నేను వర్కులు నేను చేయించుకోగలను. నా పదవి సెప్టెంబర్తో అయిపోయినా కూడా నేను ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళి, చిన్నబాబు గారి దగ్గరికి వెళ్ళి నేను నా వరకు నా గ్రామంలో నేను ఏ పనైనా చేయించుకోగలను. అండ్ నెక్స్ట్ లోకల్ బాడీ ఎలక్షన్ లో మాత్రం నాకు ఏదైనా అవకాశం ఉంటే నేను డెఫినెట్లీ మళ్ళీ పోటీకి వెళ్దామని అయితే అనుకుంటున్నాను సార్. సర్పంచ్ లేదు సార్, ఎంపీటీసీ జెడ్పీటీసీకి వెళ్ళను. ఏమైనా అవకాశం ఉండి రిజర్వేషన్ వస్తే మాత్రం నేను సర్పంచ్ గా పోటీ చేద్దామని అయితే అనుకుంటున్నాను. అనుభవం ఉంది కాబట్టి మీకు ఆల్రెడీ మద్దతు కూడా మీ నియోజకవర్గం మీ ఊర్లో ఉంది కాబట్టి ధైర్యంగా నిలబడచ్చు. పార్టీ నాకు డెఫినెట్లీ నేనైతే సర్పంచ్ గా పోటీ చేస్తాను. అంతా హ్యాపీయే కదా మేడం? అయితే చాలా హ్యాపీగానే ఉంది. ఎవరెవరో ఏవో ఊహాగానాలు, ఆ కూటమిలో సరైన ప్రాధాన్యత ఇవ్వట్లేదు, అంతా నార్మల్ సార్. కొంచెం సెట్ అవ్వాలంతే. అంటే అంత ఓపిక ఉందా మేడం? పవన్ కళ్యాణ్ గారు 25 ఏళ్ళు అంటారు, ఇప్పుడు 10 ఏళ్ళు 15 ఏళ్ళు ఇచ్చినా ఇవ్వకపోయినా మళ్ళీ పోటీ చేస్తారంటున్నారు. పోటీ చేసే అవకాశం రాకపోయినా మీరు అన్నారు 3 పార్టీలు ఉన్నాయని, 3 పార్టీలు ఈక్వేషన్స్ లో వేరే వాళ్ళకి వచ్చినా ఇలాంటి పరిస్థితులు రేపు వస్తాయి. డెఫినెట్లీ సార్. ఇప్పుడు ఆయన రాష్ట్రం గురించి ఆలోచించినప్పుడు మనం ఆయన గురించి ఎందుకు ఆలోచించొద్దు? నాకు రాకపోతే పోనీ వేరే ఎవరికైతే టాలెంట్ ఉందో వాళ్ళకి ఇచ్చినా కూడా నేనైతే యాక్సెప్ట్ చేస్తాను. నేను మా జన సైనికులకు కూడా బయట ఏం చెప్పుకుంటారంటే జనసేన అంటే అంత యూత్, వాళ్ళకి ఆలోచన ఉండదు, చాలా అగ్రెసివ్ గా ఉంటారు అని అనుకున్నారు. ఫస్ట్ లో పవన్ కళ్యాణ్ గారిని కూడా అలా అనుకున్నారు. ఇప్పుడు చూస్తే పవన్ కళ్యాణ్ గారిని ఎవరైనా అలా అనుకుంటారండి? ఆయన ఎంత పరిణితి చెందారండి. అందరూ జనాలు ఉన్న దగ్గరికి వెళ్దాం అనుకుంటారు, ఏ నాయకుడైనా. పవన్ కళ్యాణ్ గారు ఎవరి దగ్గరికి వెళ్తున్నారండి అసలు? అక్కడే తెలుస్తుంది అతని మనస్తత్వం ఏంటి అని. ఇప్పుడు మనం కడుపు నిండిన వాళ్ళకి అన్నం పెడితే దానికి విలువ తెలియదు సార్. ఎందుకంటే ఎప్పుడైతే ఆకలి వేసి అడగలేని వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం అన్నం పెట్టాను చూడండి సార్, అక్కడ మన వ్యక్తిత్వం అన్నది ఏంటన్నది. ఈ రోజు నేను పవన్ కళ్యాణ్ గారికి కాళ్ళకి దండం పెడతాను నాకు ఒక అవకాశం వస్తే. ఆ రోజు నాకు వైజాగ్ సభలో నాకు ఒక అవకాశం వచ్చింది, నేను స్టేజ్ మీద మాట్లాడినప్పుడు నేను అదే పాయింట్ చెప్పగలిగాను.
ఒక నిమిషం సార్ని చూస్తే నేను మాట్లాడలేకపోయాను. అంటే ఇంత గొప్ప వ్యక్తి ఇంత మంది ముందు ఇంత సాధారణంగా ఎలా ఉండగలుగుతున్నారని ఇప్పుడు నాకు చెప్తుంటే ఆయన గురించి కళ్ళల్లో నీళ్ళు వస్తున్నాయి. ఇప్పుడు వేరే నేను ఇప్పుడు ఎంపీటీసీగా చేశాను కదా, నన్ను వెళ్ళిన వెంటనే ఎమ్మెల్యే గారి పక్కన నాకు చైరేసి కూర్చోబెట్టాలన్న ఆలోచన నాకు ఉంటది. కానీ పవన్ కళ్యాణ్ గారికి ఉండదు అలా. ఆయన ఆ 10 మందిలో ఉండాలి, వాళ్ళకి ఏం చేసాము అన్నది ఆయనకి తెలిస్తే చాలు అన్న ఆయన సంతృప్తి చెందుతున్నారు. దానికైతే నేను ఫిదా అయిపోతాను. అసలు ఎవరు వెళ్తారు సార్ నక్సలైట్ల ఏరియా, చెప్పులు లేకుండా బురదలో నడిచి. ఈ రోజు మా ఆవిర్భావ ఎంతో ఎక్స్పెక్ట్ చేసాం, ఆయన్ని చూడొచ్చు మరొక్కసారి, మనందరికి అవకాశం వస్తుందంటే ఆయన వెళ్ళి అడవి తల్లి ఒళ్ళో కూర్చుంటాను, మీరందరూ పల్లెల్లో మీరు చేసుకోండి అన్నారు. మా భీమవరం కాన్స్టిట్యున్సీలో మాత్రం చాలా చాలా అద్భుతంగా చేశారు చిన్నబాబు గారు కానీ అంజుబాబు గారు కానీ. కానీ సార్ ఇది చేసింది అయితే చాలా పర్ఫెక్ట్ సార్. ఎందుకంటే ఈ అసంతృప్తి అన్నది పోతది. గ్రామంలో ఎమ్మెల్యే గారితో మనం మమేకం అవ్వడానికి ఇది ఒక మంచి అవకాశం. ఎవరో ఏదో అనుకుంటున్నారు ఎందుకో పెట్టలేదు ఆయన అని, కానీ నిజంగా గ్రామాల్లో ఉన్న అసంతృప్తిని తొలగించడానికి మీరు ఇలా ప్లాన్ చేసి ఉండొచ్చు మేబీ. రైట్. ఇదే మేడం, థ్యాంక్ యూ మేడం. తర్వాత వచ్చే ఎలక్షన్స్ లో కూడా పోటీ చేస్తే మీకు కూడా డెఫినెట్ గా మంచి విజయం రావాలని కోరుకున్నాం. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.